నాకు ఆయాసం బాగా ఎక్కువ వస్తుంది. తొందరగా మనం ఈ పాస్ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. बहुत पुराना 11th century से ऊपर है. No. अरे not like that. Welcomes you Lamayuru. వావ్, అద్దరింది కదా. పిలియన్ లేకుండా సోలో రైడ్ చేయడానికే ట్రై చేయండి. మా దగ్గర ఎటువంటి ఐటినరీ ఏమీ లేదు. మంచి ఫ్రెండ్షిప్ కావాలనుకున్నప్పుడు మనం ఒక స్టెప్ బ్యాక్ వేయడంలో తప్పు లేదు. మెయిన్ రైడింగ్లో పెద్ద కష్టమైన పని ఏంటంటే బండి ఎక్కడం దిగడం. మన సిటీలో అయితే స్టైల్గా ఎక్కుతాం కదా అమ్మాయిల ముందు, అలాగే అవ్వదు రైడింగ్లో. నేను డ్రైవ్ చేయబోయే రూట్ చూడండి ఎంత గజిబిజిగా ఉందో. ఈ ఘాట్ మొత్తం అంతా కవర్ చేసుకుంటూ ఇప్పుడు మనం లామ్యూర్ వెళ్ళాలి. ఫాతుల్లా టాప్ కవర్ చేస్తాం, చాలా హ్యాపీగా ఉంది. మనం ఇప్పుడు రైడ్ చేయబోయే రోడ్ అదంతా. సో మేడం గారు రైడ్ చేస్తున్నారు. లేడీ రైడర్. ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల నాకు ఆయాసం బాగా ఎక్కువ వస్తుంది. తొందరగా మనం ఈ పాస్ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. సో ఈ రోడ్ అయితే మాత్రం ఆసమ్గా ఉంది. కంప్లీట్ స్నేక్ రోడ్. సో లొకేషన్ అయితే మాత్రం కేక. చాలా డీప్ కర్వ్స్ ఉంటాయి. సార్ పాపం మేడం గారిని ఎక్కించుకుని డ్రైవ్ చేయలేకపోతున్నారు. సో నాకు కష్టంగానే ఉంది, కానీ తప్పదు. ఎక్కడ హై ఆల్టిట్యూడ్స్ ఉన్న ప్లేసెస్లో నేనే డ్రైవ్ చేస్తున్నాను. సో ఏదోలాగా పాపం మేడం గారిని అటు ఇటు షిఫ్ట్ చేస్తున్నాం. ఈ లగేజ్ వల్ల ఏంటంటే లెగ్ కూడా పైకెత్తి కూర్చోవడం చాలా కష్టం. యాక్చువల్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కూర్చుండు దిగడం అన్నది చాలా కష్టం. పిలియన్ లేకపోతే మాత్రం చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. బట్ ఎవరైనా లదాఖ్ రైడ్కి వచ్చేలా ఉంటే మాత్రం పిలియన్ లేకుండా సోలో రైడ్ చేయడానికే ట్రై చేయండి. అంటే మీ బైక్, మీ లగేజ్ వీలైనంత తక్కువ లగేజ్ పెట్టుకోండి. సో మీ రైడ్ చాలా హ్యాపీగా ఉంటుంది. పిలియన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం బండిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మన షోల్డర్ మీద బాగా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. వీలుంటే మాత్రం సోలో రావడానికే ట్రై చేయండి. మీరు రైడ్ని బాగా ఎంజాయ్ చేయగలరు. చాలా కంఫర్ట్ ఉంటుంది. మళ్ళీ వచ్చే ప్లేస్ కాదు ఇది. సో కష్టమో నష్టమో మొత్తం అంతా కవర్ చేసుకుని వెళ్ళిపోవడమే బెటర్. సో మన అరకు కాదు కదా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మనం తిరిగి వచ్చేయడానికి. ప్రతి కరువులోని సీనిక్ మొత్తం మారిపోతుంది. అక్కడ నుంచి ఆ కరువుకి వెళ్ళేసరికి ఇంకొక సీనరీ కనిపిస్తుంది మనకి. ఏ లదాఖ్ ప్రత్యేకత. అందుకే మేము టైం లిమిట్ కానీ డేస్ లిమిట్ కానీ ఏది పెట్టుకోకుండా రైడ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే అలాంటి టార్గెట్స్ ఏమైనా పెట్టుకుంటే కంగారుగా కొన్ని మిస్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ అలా కాదు, మొత్తం అన్నీ ఎంత లేట్ అయినా సరే ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్దామనే డిసైడ్ అయ్యాం. మా దగ్గర ఎటువంటి ఐటినరీ ఏమీ లేదు. ఇంతవరకు వచ్చే వరకు కూడా అందరినీ కనుక్కున్నాం, దీని తర్వాత ఏం చూడాలి అని చెప్పేసి. సో మనకు కొంత నాలెడ్జ్ ఉంది. బట్ అలా అడుగుతూ వెళ్ళడం వల్ల ఏంటంటే లోకల్ పీపుల్స్కే బాగా ఎక్కువ ఐడియా ఉంటుంది. సో వాళ్ళు బాగా గైడ్ చేస్తారు మనల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మనకి టూరిజం వాళ్ళు ఒక మ్యాప్ పెట్టారు. చాలా క్లియర్ కట్ మ్యాప్ విత్ ఫొటోస్ పెట్టారు. ఒక ఫోటో తీసుకున్నాను నేను. సో దాన్ని ఫాలో అప్ చేసుకుంటే చాలు, మన ఇక్కడ ఉన్న బెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా స్టార్ట్ అవ్వాలి లదాఖ్ అనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా కంగారు ఉంటుంది. అమ్మో అక్కడికి వెళ్తే ఇలాగా అని ఏమీ అక్కర్లేదు. మీరు ఫస్ట్ స్టెప్ వెయ్యండి చాలు, మీరు హ్యాపీగా రైడ్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. అన్ని చోట్ల మ్యాప్స్ ఉంటాయి, క్లియర్గా ఉంటుంది. కొంచెం మెయిన్ థింగ్ ఏంటంటే హిందీ రావాలి. హిందీ వస్తే మీకు ఈ జర్నీ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. రైడ్ చేస్తుంది ప్రియా గారి డ్రైవింగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో షీ ఈజ్ ద ఎక్సలెంట్ డ్రైవర్, మంచి రైడర్ తను. ఆవిడకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ వైజ్గా, బట్ ఎక్కడ గివ్ అప్ ఇవ్వరు. చాలా స్ట్రాంగ్ లేడీ. ఎందుకంటే ఈ రైడ్ ఇలాంటి ప్లేసెస్లో రైడ్ చేయడం అంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. నెక్స్ట్ ఈ అట్మాస్ఫియర్, ఈ వెదర్ని తట్టుకునే సత్తా ఉండాలి. సో వాళ్ళిద్దరూ కూడా చాలా గ్రేట్ కపుల్. ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే రైడింగ్ విషయంలో ఒకళ్ళ మీద ఒకరికి ట్రస్ట్ లేకపోతే చాలా కష్టం. లేకపోతే వెనకాల కూర్చోడానికి ధైర్యం ఉండాలి కదా. సో ట్రస్ట్ చేసి ఆ
కిరణ్ గారు బాగా ఎంకరేజ్ చేస్తారు ప్రియా గారిని. సో మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా ముగ్గురు మధ్యన కూడా చాలా గొడవలు అవుతూ ఉంటాయి, చిరాకు పడిపోతుంటాం, కోపడిపోతుంటాం, అంతా మళ్ళీ మామూలే. ఎందుకంటే మంచి ఫ్రెండ్షిప్ కావాలనుకున్నప్పుడు మనం ఒక స్టెప్ బ్యాక్ వేయడంలో తప్పులేదు, అడ్జస్ట్ అవ్వాలి. ఏ దోస్తి हम नहीं छोड़ेंगे ला 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 ला. మంచి పాట గుర్తొచ్చింది కానీ నాకు పూర్తిగా లిరిక్స్ రావు, అందుకే హమ్ ఇచ్చాను, అడ్జస్ట్ చేసుకోండి. హాయ్ మేడం, ఓ మేడం. వద్దులే, ఎటువంటి ఫీట్లు చేయొద్దు మనం. సో గ్రీన్ హెల్మెట్ మేడం అనమాట, రెడ్ హెల్మెట్ సార్. సో కిరణ్ గారు చాలా జాగ్రత్తగా కూర్చున్నారు, వ్యూస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వావ్, అక్కడ నుంచి ఇంకా కొత్త రోడ్ ఏదో తయారు చేస్తున్నారు. ఇవి కొంచెం టీవీలో బిగ్ స్క్రీన్లో చూస్తే క్వాలిటీ అదిరిపోద్ది. నేను యాక్చువల్గా 1080లోనే ట్రై చేస్తున్నాను. 4K అంటే చాలా మెమరీ తినేస్తుంది. 1080 ఈజ్ ఇనఫ్, కానీ కొన్ని హైలైట్ ప్లేసెస్ లే లదాఖ్ వెళ్ళిన తర్వాత మాత్రం 4Kలో రికార్డ్ చేస్తున్నాను. హై పాసెస్లో డ్రైవ్ చేసేటప్పుడు మన హెల్మెట్కి మనకి పొగమంచు పెట్టేస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే కొంచెం హెల్మెట్ని చిన్న గాలి వచ్చేలాగా కొంచెం ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే అలాగే ఎక్కువసేపు ఓపెన్ చేసుకున్నా మన ముక్కులోకి చల్లటి గాలి వెళ్ళిపోయిందంటే మళ్ళీ మన హెల్త్ కూడా చాలా ప్రాబ్లం అయిపోద్ది. మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోండి. సో ఈ రోడ్స్లో అస్సలు స్పీడ్ మెయింటైన్ చేయొద్దు. సో వీలైనంత వరకు లెఫ్ట్ సైడ్ ఎల్లో లైన్ ఉంటుంది, ఎల్లో లైన్కి దగ్గరలోనే రైడ్ చేయండి. ఎందుకంటే మనం అనుకోకుండా ఆ వైట్ లైన్ క్రాస్ చేసి మనం అవతలకి వెళ్ళిపోతాం, అలాంటప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది, ఆర్మీ వాళ్ళ బేస్ క్యాంప్. ఇది ఏదైనా సీనరీస్ నేచర్ అన్నది ప్రళయాన్ని సృష్టిస్తుంది, ప్రకృతిని పంచుతుంది. సో రెండు గుణాలు దాంట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఈ రెండు గుణాల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒకటి వికృతం, భయంకరం, ఒకటి అందం, ఆనందం. సో మన జీవితంలో కూడా ఈ రెండు సంపల్లో ఉంటేనే మన జీవితం కూడా బాగుంటుంది. కష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. మనం అన్నింటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మన జీవితం బాగుంటుంది. లేదంటే బోర్ కొట్టేస్తుంది, జీవితం మీద విరక్తి కలుగుతుంది. సో మనం పుట్టిందే నేర్చుకోవడానికి, జీవితం అంటే ఏంటో నేర్చుకోవడానికే మన ప్రతి ఒక్కళ్ళ పుట్టుక ఉంటుంది. సో ఈ జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి మనం చేసే జర్నీలోనే అన్నీ నేర్చుకుంటాం. చనిపోయే లోపు మనకు క్లారిటీ వస్తుంది, ఓహో ఇదా జీవితం అంటే అని. కొంతమందికి బాగా ఎక్కువ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ బాగా అనుభవించిన వాళ్ళకి మధ్యలోనే వచ్చేస్తుంది ఒక క్లారిటీ. మనిషిగా పుట్టడం అన్నది చాలా అదృష్టం. సో నేను కొంచెం అప్పుడప్పుడు చాలా డెప్త్గా వెళ్ళి మాట్లాడేస్తూ ఉంటాను. వ్యూవర్స్ అడ్జస్ట్ అవ్వండి. నాకు ఇక్కడ పేర్లు ఎలా పలకాలో నాకు తెలియట్లేదు, అన్నీ వింత వింతగా ఉన్నాయి. సబ్జెక్ట్ మాత్రం పక్కా, నో డౌట్ ఎట్ ఆల్, మీకు పక్కాగా నచ్చుతుంది. నేను లదాఖ్ వీడియోస్ చాలా చూసేవాడిని అనమాట. ఎక్కువగా వ్లాగ్స్ చేసిన వాళ్ళందరూ హిందీ వాళ్ళే. యాక్చువల్గా అయితే బైక్ దగ్గర నుంచి చాలా ఇన్వెస్ట్ చేశాను. నా తాహతకు మించి నేను ఇన్వెస్ట్ చేశాను. కానీ కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి, కొన్నిటికి మనం భయపడకూడదు. సో ఎలా జరిగేది అలా జరుగుతుంది. ఒక ఫ్యామిలీ మ్యాన్గా అంత డేర్ చేయలేం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఒక ఫ్యామిలీని రన్ చేయాలి అంటే. మనం లామ్యూరు వచ్చేస్తున్నాం. లామ్యూరు అన్నది ఒక మాన్స్ట్రీ. సో మనం ఇప్పుడు ఆ మాన్స్ట్రీని చూస్తాం. చూసారా రోడ్స్ ఎలా ఉన్నాయో. సో నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాను వ్యూవర్స్. యా, అదే లమయూరు. సో కొంచెం నా ప్రొనౌన్సియేషన్లో ఏమన్నా తేడా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. వెల్కమ్స్ యూ లమయూరు. వావ్, అద్దరింది కదా, కెవ్వు కేక. రే రోమియో, నువ్వు ఆల్వేస్ కేకరా. వెయిట్ అటుగానే వెళ్ళాలా మనం? లమయూరు వెళ్ళాలంటే మనం అటు వెళ్ళాలి. సో కింద దిక్కకూడదు. సో ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. పైకి వెళ్ళాలి. చలో మనం కొంచెం పైకి వెళ్తే మనం మాన్స్ట్రీ చూడొచ్చు.
भैया पार्किंग इधर ही है, आगे जा सकता है, इधर ही रखना है. ओके पार्किंग अక్కడ లేదట. हाँ वहाँ पे रखो. ओके ओके. సో ఇక్కడ పార్కింగ్ కంప్లీట్ డౌన్లో ఉంది సార్. రాయి ఏమన్నా సెట్ చేసుకుని పార్కింగ్ చేయాలి, లేకపోతే బండి పడిపోద్ది. మేడం ఏదన్నా ఒక రాయి తీసుకురండి, కొంచెం పెద్ద రాయి ఉండాలి. ఓకే కానీ గేర్లో ఆపాలి బండి, గేర్లో ఆపకపోతే వెనక్కి లాగేస్తుంది. ఓకే ఈజ్ ఇట్ సేఫ్? ఉండండి ఉండండి ఒక్క నిమిషం, ఛార్జింగ్ వేరు తీయాలి, తీస్తున్నాను. ఓకే ఇప్పుడు వరకు కంప్లీట్ కంటిన్యూషన్ ఇన్స్టా 360కి ఛార్జింగ్. మెయిన్ రైడింగ్లో పెద్ద కష్టమైన పని ఏంటంటే బండి ఎక్కడం దిగడం. మన సిటీలో అయితే స్టైల్గా ఎక్కుతాం కదా అమ్మాయిల ముందు, అలాగే అవ్వదు రైడింగ్లో, సరదా తీరిపోద్ది. సో ఇదే లమయూరు, మంచు పర్వతాల మధ్యలో ఉన్న ఊరు ఇది. చాలా బ్యూటిఫుల్ విలేజ్. డోంట్ ఫర్గెట్ మై పిక్చర్. ఓకే మన లమయూరులో కూడా మన స్టిక్కర్ వేస్తున్నాం. యా 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 మంచి కిక్ వస్తుంది మన స్టిక్కర్ వేసినప్పుడల్లా. ఓకే థ్యాంక్ యూ. జోలే. సో దీన్ని ఇలా తిప్పుతారు అందరూ కూడా. जी वो क्यों करता है ऐसे? जी नहीं बात करना है. नमस्ते. वो रोटेशन कर रहा है ना, वो क्यों करता है? वो तो मंत्र है ना, मंत्र. ओके उसको घुमाता है. ओके इसमें वो जो कंप्यूटर बुद्धा का मंत्र लिखा है. ओके हाँ 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 6 वर्ड्स. हाँ इसलिए घुमाता है, घुमाता है ताकि अपना पाप काम हो जाएगा, ताकि फल मिलता है. फल मिलता घुमा सकते हैं हम तो फल मिलता है. ఓకే థ్యాంక్ యూ జోలే. యాక్చువల్గా అది ఎన్ని ఎక్కువ సార్లు తిప్పితే మనం చేసిన పాపాలన్నీ తగ్గి మనకి పుణ్యం క్రెడిట్ అవుతుందంట. సో ఎంత తిప్పితే అంత పుణ్యం అంట. ये प्लेस क्या है? लमायूरू. लमयूरू. इसमें पहले झील था. ओके झील, फिर कोई झील के ऊपर से कोई थोड़ा सा पहाड़ी निकाल के था, उसमें शस्ती था, शस्ती बोलते हैं ना. ओ ये पहले इस गांव का नाम लमायूरू नहीं था, युंगटुंग थरपालिंग था. ओके बहुत पुराना है, 11th सेंचुरी से ऊपर है. 11th सेंचुरी के ऊपर है. हाँ. ओके थैंक यू जी, Thank you. थैंक यू. జూలే झूले. జూలే. సో మాన్స్ట్రీ ఎంట్రీ టికెట్ ఉంది, 50 రూపీస్ అంట. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వచ్చాడనమాట. సో అందుకని ఈ హంగామా మొత్తం అంతా. నా కోరిక నెరవేరుతుంది, ఎప్పుడెప్పుడో వీడియోస్లో చూసేవాడిని నేను ఇదంతా, ఇప్పుడు నేనే చేస్తున్నాను. स्टॉप रिकॉर्डिंग. सर जा सकता है कोई वीआईपीस आया ना, इसीलिए पूछ रहा हूँ. తాగాను, చాలా ఎక్సలెంట్గా ఉంది.
యాక్చువల్గా మాన్స్ట్రీ లోపల నా దగ్గర డొనేట్ చేయడానికి అమౌంట్ లేదు. ఆ టైంలో నా ముందు ఒక ఇంగ్లాండ్ అమ్మాయి ఉంది. వెయిట్ 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 మ్యామ్ మ్యామ్ వెయిట్ 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 అమ్మాయి నాకు 100 రూపీస్ హెల్ప్ చేసింది డొనేట్ చేయడానికి. అమ్మాయికి అమౌంట్ రిటర్న్ చేయాలి. సో అందులో యూ హెల్ప్డ్ మీ లాట్. అరే No. No. Completely fine. అరే నాట్ లైక్ దట్. దట్ ఈస్ యువర్ డొనేషన్. దిస్ ఈజ్ మై డొనేషన్. You can pass it to someone else. Just pass it to someone else. అరే Really quick. థ్యాంక్ యూ Just pass it to someone else. Just get food or something. థ్యాంక్ యూ. Enjoy your drive. ఓకే ఐ నీడ్ వన్ సెల్ఫీ. విత్ యూ. ఈమె నాకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు అమౌంట్ రిటర్న్ చేస్తుంది, సరే తీసుకోవట్లేదు. ఈమె ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. I don't know what you're saying, but ఎందుకంటే నా దగ్గర యాక్చువల్ చేంజ్ లేదు లోపల డొనేషన్ ఇవ్వడానికి. తినే హెల్ప్ చేసింది అనమాట. ఓకే థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? రాగి. యు ఆర్ ఫ్రమ్ England. ఇంగ్లాండ్. థ్యాంక్ యూ. Give it to someone else so that they can have their ఓకే life. Yeah? these are my friends, my co-riders. She's also good rider. Nice. Come. I'm very jealous. I can't ride bikes, man. I'm very bad in riding bikes. I Okay. can only drive car, but I can't drive. I've always wanted to drive, but no. Good job. Enjoy your ride. Safe drive. Thank you. One selfie with you. Arre. You are a very good hearted woman. No. It's fine. Come on. Well done. Come on boys. Thank you. Thank you very much. Enjoy. Bye. మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారా? ఇది సెకండ్ డే. ఇది సెకండ్ డే. మీరు ఎక్కడ ఇక్కడ అసలు డే వరకు వస్తుంది. అసలు ఎందుకు పనికిరాదు. వరల్డ్ ఎక్కడ పనికిరాదు. ఇండియా ముందు అసలు సమస్య లేదు, కానీ మనం ఓపిక చేసుకుని తిరగాలంటే. బట్ మన వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే నేను ఫారెన్ వెళ్ళొచ్చాను అంటే ఏముంటుంది ఫారెన్లో. ఇక్కడే ఒక బైక్ తీసుకుని తిరుగుతూ ప్రతి పల్లెటూరులోని మీరు ఒక 2 days స్టే చేయండి, మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. 100% పెరుగుతుంది. రిటర్న్ మేము మనాలి నుంచి వెళ్తాం. అటు ఇంకా హై పాసెస్ ఉంటాయి. ఆ హై పాసెస్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇంకా ఓపెన్ అవ్వలేదు, బట్ మేము స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. కొంచెం నెమ్మదిగా వెళ్తున్నాం స్లోగా. ఇప్పుడు లేని స్టార్ట్ చేస్తాం. మెయిన్ జర్నీ అంతా లేని స్టార్ట్ అవుతుంది. ఓకే మనం ఎక్కడ దగ్గర మళ్ళీ మధ్యలో కలుస్తాం. ఓకే సార్. బాయ్. థ్యాంక్ యూ.